ఈ నెల 20వ తేదీ నుండి రాష్ట్రంలోని రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. పెదవేగి మండలంలోని వంగూరు గ్రామంలో నాగలతో పొలం దున్ని ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పటికీ రైతులు మేలు చేసే కార్యక్రమంలో మాత్రం ఎటువంటి రాజీ పడేది లేదన్నారు. గత ప్రభుత్వం రైతు సంక్షేమంపై మాటలకే పరిమితమైందని, చేతల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం రైతులకు బకాయి పడిన 1640 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించామని, రబీ ఖరీఫ్ సీజన్లో ధాన్యం పండించి రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ధాన్యం అందించిన 24 గంటల్లోగా ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసి ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈరోజు ప్రభుత్వం ఎంతవరకు చేయాలో దొంగలు పడినటువంటి 6 మాసాలకి కుక్కలు వెళ్ళినట్టుగా ఈరోజు కొంతమంది రైతుల గురించి బయటకు వస్తున్నారు. 5 సంవత్సరాలు ప్యాలెస్లు దాటి రాలేదు, రైతుకు ధర లేకపోతే పట్టించుకోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏ రైతుకు కష్టం వచ్చినా, కోకో రైతుకి కష్టం వచ్చింది. నేను మా ఆఫీసులు చాలా సార్లు మీటింగ్లు పెట్టాం, కంపెనీల మీద ఒత్తిడి చేశాం, వార్నింగ్లు ఇచ్చాం. మీరు మమ్మల్ని ఏమైనా చేయండి, మేము కొనమంటే ఆ రోజు రైతులందరితో చెప్పి ఈ సంవత్సరానికి మన దగ్గర ఉండిపోయినటువంటి సరుకు ఉండకూడదు, దానికి మనం ఒక 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చైనా కొందామని ముఖ్యమంత్రి గారితో చెప్పించాం. మళ్ళీ ఈ రోజు వచ్చాను, ఏదో 50 రూపాయలు ఇస్తున్నాం కదా మీరే పడండి అని కాదు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, ఇంకా కొనడం లేదండి మీరు 50 రూపాయలు ఇచ్చినారు. అందుకే ఫీల్డ్కి వెళ్ళి చూస్తున్నాను, రైతులతో మాట్లాడతాను, ఎక్కడ సమస్య ఉంది తప్పనిసరిగా ఈ సంవత్సరం కోకో రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్